అద్భుత కల్పవృక్షం. ఈ మానవ సృష్టిని భగవానుడు ఒక తలకిందులుగా ఉన్న వృక్షంతో పోల్చెను. ఎందువలననగా ఇతర వృక్షములు బీజము భూమిలో నుండి చెట్టుపైకి పెరుగుతూ వచ్చును కదా! కానీ మానవ రూపీ కల్పవృక్షముకు చైతన్య బీజరూపి అయిన శివపరమాత్మ పరంధామంలో ఉంటారు. చైతన్య బీజరూపి అయిన శివపరమాత్మలో మానవ వంశావళి వృక్షం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇమిడీకృతమై ఉంటుంది. బీజరూపుడకు శివపరమాత్మ మానవ శరీరంలో ప్రవేశించి చెప్తున్న జ్ఞానమును విని ఆచరించి లోక కళ్యాణార్థమై శివపరమాత్మ చేస్తున్న ఈ యజ్ఞంలో సహయోగులైన పవిత్ర బ్రాహ్మణాత్మలే ఈ చెట్టు వేళ్లకు గుర్తు. చెట్టుకు వేళ్లే కదా ఆధారం. చెట్టు యొక్క సగభాగం సత్యత్రేతా యుగాలకు గుర్తు. ఈ రెండు యుగాలు ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే శాసనం కలిగిటుండే చేత నిటారుగా ఉండే చెట్టు కాండంగా పోల్చారు. తర్వాత చెట్టు ఏ విధంగా అయితే కొమ్మలు రెమ్మలుగా విడిపోతుందో అలాగే ఈ ద్వాపరయుగం నుండి ఈ మానవ సృష్టి మారుతుంది. ద్వాపరయుగం నుండే ఈ ప్రపంచంలో అనేక ధర్మాలు ఆవిర్భవించుతాయి. ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం అదొక శాఖగా, యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మం అదొక శాఖగా, శంకరాచార్యుల ద్వారా సన్యాస ధర్మం అదొక శాఖగా, ఈ విధంగా ఈ సృష్టిలో ఇతర మతాలు ప్రారంభమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. కలియుగం చివరిలో అధర్మం, స్వార్థం, కల్తీ వ్యాపారాలు, నల్లధనం, లంచగొండితనం విజృంభించింది. అగ్రరాజ్యంలో అణుయుద్ధాల ద్వారా ఈ మహా మానవరూపి కల్పవృక్షం పడిపోతుంది. అంటే ఈ భూలోకంలో ఉండే మానవులు ఊహ కందని విధముగా తమ శరీరాలు వదిలి తిరిగి పరంధామం వెళ్ళిపోతారు. మరలా శివపరమాత్మ వచ్చి కొత్త బీజం వేస్తారు. ఈ విధంగా మానవ సృష్టి ఈ భూలోకంలో 5000 సంవత్సరాల్లో ఒక్కసారి చెట్టు మాదిరిగా పెరిగి పెద్దదై పడిపోతుంది అని శివపరమాత్మ ఉద్ఘాటిస్తున్నారు. దీన్ని 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన కల్పవృక్షంగా తెలియజేశారు. మానవాత్మ 84 లక్షల యోనులను ధరించదు. పరమ పెరియుడైన శివపరమాత్మ ప్రస్తుతం ఈశ్వరీయ జ్ఞానానికి సంబంధించిన అనేక మధుర రహస్యములు విప్పి చెప్పినట్లే మరొక కొత్త విషయం గురించి బోధిస్తున్నారు. మానవాత్మ పశుపక్షాదులలో జన్మించదు అనేది చాలా సంతోషకరమైన వార్త. కొందరు 84 లక్షల పశుపక్షాది యోనులలో జన్మ తీసుకున్న తర్వాత సర్వశ్రేష్టమైన మానవ జన్మ లభిస్తుందని అభిప్రాయపడతారు. ఒకవేళ మానవులు చేసిన శిక్ష అనుభవించడం కోసమే అయితే పశువులు కూడా ఎప్పుడూ దుఃఖం అనుభవిస్తూ ఉండాలి కదా. కానీ అలా లేవు కదా. పశువులు ప్రజల కంటే చాలా సుఖంగా ఉంటాయి. ధనవంతులు తమ పెంపుడు జంతువులను చాలా సుఖంగా ఉంచుతున్నారు. వారి కుక్కలు కార్లలో షికారులకు వెళ్తాయి. లక్షలాది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఇంతేకాకుండా ఈనాడు మానవాత్మలు అనేక పాపాలు చేస్తున్నారు. పాపాలు చేసిన వారు పశువులుగా పుడుతున్నట్లయితే పశు సంఖ్య పెరగాలి, మానవ జనాభా తగ్గాలి కదా. కానీ జనసంఖ్య ఈనాడు తరగడానికి బదులు నానాటికి విజృంభిస్తుంది. మనిషి తను చేసుకున్న కర్మఫలాన్ని పశువుగా జన్మించి అనుభవిస్తున్నప్పుడు మనిషిగా జన్మించిన వారికి ఎలాంటి దుఃఖం ఉండకూడదు. మనిషి తన పాపాలకు ప్రతిఫలంగా మూగ, గుడ్డి, చెవిటి, కుంటిగా జన్మించి లేక అనేక రోగాలకు లోనే శిక్ష అనుభవించునే తప్ప పశుపక్షాదులుగా జన్మించడు. కొందరు పశువులపై విపరీతంగా జాలి చూపిస్తూ పాపం ఎప్పటికీ జంతువులుగానే జన్మించాలా అని దయతో మాట్లాడుతూ ఉంటారు. పశువులు కూడా వాటికి తగిన ప్రకారం సుఖదుఖాలను అనుభవిస్తాయి. కాబట్టి వాటిని హీనంగా భావించవలసిన అవసరం లేదు. మనిషి ఎప్పుడైతే సత్వ ప్రధానంగా ఉంటాడో అప్పుడు సమస్త విశ్వం కూడా సుఖంగానే ఉంటుంది. సత్యత్రేతా యుగాల్లో మానవులు పరిపూర్ణ పవిత్రులు కనుక పశువులే కాదు సమస్త జీవరాశులు సుఖంగానే ఉంటాయి. రామరాజ్యంలో ఆవు, పులి ఒకే రేవున నీరు తాగుతాయనే లోకోక్తి ఈ యుగానికి సంబంధించినట్టిదే. మనిషిలోని పవిత్రత ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తుంది. కావున పశువులపై దయాదృష్టి చూపుటకు ముందు రాజయోగులై తమపై తాము దయ చూపించుకోవాలి. వాస్తవానికి ప్రతి మానవాత్మ జన్మ జన్మాంతర సంస్కారం అనాదిగా గుప్త రూపంలో అంతర్గతమై ఉన్నది. అందువలనే మనుష్యాత్మలు తమ తమ భిన్న సంస్కారం, గుణ, కర్మ, స్వభావ ప్రాలబ్ధం అనుసరించి సృష్టి నాటకంలో తమ పాత్ర అభినయించును. మానవ గుణ, కర్మ, స్వభావంలో పశుపక్షాదుల గుణ, కర్మ, స్వభావముల కంటే భిన్నమైనది. మనిషి వివేకం గల ప్రాణి. మామిడి చెట్టు నుండి మిరప చెట్టు మొలవదు. అదేవిధంగా మానవాత్మ మానవ జన్మనే తీసుకొనును. కానీ 84 జన్మల పశుపక్షాదులలో జన్మించదు. కల్పమంతటిలో అంటే 5000 సంవత్సరాలు 4 యుగాల్లో 84 జన్మలు తీసుకొని తమ కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవించును. ఈ జన్మలు కృతయుగమునందు 8, త్రేతాయుగమునందు 12, ద్వాపరయుగమునందు 21, కలియుగమునందు 42, సంగమయుగమునందు 1 జన్మ తీసుకొనును. ఒకసారి పరంధామం అంటే
మూల నివాస స్థానం నుండి ఈ సృష్టి జగన్నాటక రంగంపై పాత్రను అభినయించుటకు వచ్చిన ఆత్మ కలియుగాంతం వరకు జనన మరణ చక్రములో తిరుగుతూనే ఉంటుంది. ఈ నాటకం 9 లక్షలతో ప్రారంభమై కలియుగాంతమునకు 650 కోట్లకు పైగానే పెరుగును. ఈ నాటక రంగమును నిరంతరం ఆత్మలు పరంధామం నుండి తమ పాత్రను అభినయించుటకు వస్తూనే ఉంటాయి. దీని కారణంగానే ఈనాడు ప్రపంచ జనాభా పెరిగిపోతున్నది. సృష్టిలో ఈ 550 కోట్ల జీవాత్మలు తమ జన్మానుసారంగా ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ తీసుకుంటారు. మరలా నాటకరంగం పూర్తి కాగానే తమ సొంత ఇంటికి పరంధామునకు పరమపిత తీసుకుని వెళ్ళును. మరలా పరంధామం నుండి సృష్టిపైకి తమ సంస్కారానుగుణంగా పాత్రను అభినయించుటకు వస్తారు. ఇదే కాలచక్రం ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి యథావిధిగా తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది అవినాశి చలన చిత్రం లాంటిది. ప్రతి ఆత్మ సంకల్ప కర్మలతో ఈ ఫిల్మ్ నిర్మాణం అవుతుంది. ప్రతి ఆత్మకి ప్రతి జన్మలో శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. ప్రతి జీవాత్మ స్త్రీ పురుషులుగా జన్మించవలసిందే. మొత్తం కల్పంలో ఒక ఆత్మ యొక్క పాత్రతో ఇంకొక ఆత్మ యొక్క పాత్ర కలవదు. ఆత్మయే పాత్రధారి. మొత్తం కల్పంలో పాత్ర అంతా ఇముడ్చుకొని ఉంటుంది. ఇది ఒక అద్భుతం. డ్రామాలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుందని చేతులు ముడుచుకొని కూర్చోరాదు. కారు వేగం వలె పురుషార్థం యొక్క వేగాన్ని పెంచాలి. ఎవరైనా చనిపోయినా విడిపోయినా దీన్ని నాటకం అని భావించి మామూలు జీవితాన్ని గడపాలి. నాటకం యొక్క జ్ఞానం భవిష్యత్తుకి కాదు, వెనకటి దుఃఖాలను ఆవేదన కలిగించే అనుభవాలను మరిచిపోవటకు నాటకంలో ప్రతి ఒక్క సంఘటన ఎంతటి దుఃఖదాయకమైనది అయినా ఆత్మకు కళ్యాణకారియే. దీని ద్వారా కర్మల ఖాతా అనగా పాపభారం తొలగిపోతుంది. తప్పులు చేయకుండా ఉండేటందుకు ఈ నాటకం యొక్క జ్ఞానం సహాయం చేస్తుంది. పరమపిత శివపరమాత్మ కల్పం యొక్క చివరిలోనే సృష్టి జ్ఞానాన్ని ఇస్తారు. అదే తిరిగి 5000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లు జరుగుతుంది. ఇది స్మృతి ఉన్నప్పుడు రాజయోగి భవిష్యత్తులో వేరే మార్గంలోకి వెళ్ళరు. భక్తి మార్గం వైవిధ్యం. భక్తి ద్వాపరయుగంలో ప్రారంభమైంది. ప్రారంభంలో ఒకే ఈశ్వరారాధన అనగా అవ్యభిచారి భక్తి ఉండేది. భక్తిలో తర్వాత వైవిధ్యం ప్రారంభమైంది. రాను రాను విగ్రహారాధన వృద్ధి అవ్వటం ప్రారంభించింది. ఈ ప్రకారంగా అనేకులను పూజించే భక్తిని వ్యభిచారి భక్తి అంటారు. ప్రకృతిని కూడా పూజించడం ప్రారంభిస్తారు. చివరకు ధర్మ గ్రంథాలు, ధార్మిక చర్చలు గల పుస్తకములు కూడా పూజించే ఆచారం మొదలైంది. ఏమాత్రం విలువగల వస్తువు కనిపించినా చాలు దాన్ని పూజించే అలవాటు పరిపాటిగా మారింది. భక్తిలో సమస్త సిద్ధాంతాలను ఆచరించిన తర్వాత కూడా మానవులు పరమాత్మను చేరుకోలేకపోగా దూరం అవుతూనే ఉన్నారు. ధర్మ గ్రంథాధ్యయనం, అనేక ధర్మ సంస్థాపకులు, గురువుల ప్రాపకం, తీర్థయాత్రలు, జప తప యమ సంగమాది క్రియాచరణ తర్వాత కూడా మనిషి కర్మల్లో శ్రేష్టత్వం రాకపోగా పతనం ప్రారంభమైనది. పూర్వజన్మలో చేసిన పాపాలను భక్తి పోగొట్టజాలదు. ప్రతి జన్మ వెనుక పాపభారం పెరిగిపోతూనే ఉంటుంది. సదా పావనుడైన శివపరమాత్మ స్మృతి రాజయోగం చేతనే పాపాలు దగ్ధమవుతాయి. భక్తి కర్మలను బాగుపరచచాలదు. ముక్తి, జీవన్ముక్తి. ముక్తి అంటే దేహం నుండి ఆత్మ విముక్తి చెందుట. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పరిపూర్ణమైన శాంతి. దీనిలో ఎలాంటి సుఖం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, ఎలాంటి అనుభూతి కానీ ఆత్మకు ఉండదు. దీన్నే ముక్తి లేక నిర్వాణ స్థితి అంటారు. అది సర్వాత్మల మూల నివాసమైన పరంధామంలోనే ఉంటుంది. కల్పాంతంలో పతితమైన కలియుగ సృష్టి వినాశనంతరం సర్వాత్మలు ఎర్రని ప్రకాశం వ్యాపించిన బ్రహ్మతత్వానికి వెళ్ళి అచట ముక్తావస్థలో ఉండిపోతాయి. పరంధామంలో ఉన్న ఆత్మకు ఏమీ తెలియదు. రాబోయే కల్పంలో ఈ సృష్టిపై తమ పాత్రను అభినయించే సమయం రాగానే సంకల్పం కలిగి కిందకి వచ్చి శరీరాన్ని ఆధారం తీసుకుంటుంది. జీవన్ముక్తి అనగా ఇది సంపూర్ణ స్థాయి కలిగిన సుఖశాంతి సంపన్నమైనది. ఇట్టి ఆనందం ఆత్మ శరీరంలో ఉంటేనే అనుభవిస్తుంది. సత్యత్రేత యుగాల్లో ఉండే దేవీ దేవతలే జీవన్ముక్తి సుఖాన్ని స్వర్గంలో అనుభవించగలుగుతారు. దేవతలు కూడా శరీరధారులే అయినప్పటికీ శరీరం ధరించినప్పుడు విడిచినప్పుడు లేశ మాత్రం కూడా బాధ కలగదు. దేవతల ఆత్మయే కాక శరీరం కూడా అతి పవిత్రమైనది. కావుననే ఈనాటికి భక్తులు వారి విగ్రహాలకు, చిత్రాలకు పూజ చేస్తుంటారు. కలియుగాంతంలో జీవన్ముక్తి, దేవత పదవి మాత్రం పరమాత్మ శివునితోటి సత్యజ్ఞాన ప్రాప్తిని అందుకొని రాజయోగాభ్యాసం చేసిన వారికే లభిస్తుంది. ముక్తి మాత్రమే లభించిన ఆత్మలు ధర్మరాజపురిలో తాము చేసుకున్న పాపాలకు శిక్ష అనుభవించి పాపకర్మల ఖాతాను పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఈ జీవాత్మలు ద్వాపరయుగం నుండే జన్మలు తీసుకుంటాయి. జీవన్ముక్తిని పొందే ఆత్మలు తమ స్వీయ పురుషార్థంచే పాపాలు పోగొట్టుకొనగా
మిగిలిన వారు ధర్మరాజ్‌పురిలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కొందరు ఎలాంటి శిక్ష సంపూర్ణ స్థితిని పొందిన ఆత్మలు ఎలాంటి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండానే సంపూర్ణ గౌరవ మర్యాదలతో పయనమవుతారు. సారాంశం ఏమనగా కేవలం ముక్తి కోసం ఎవరు ప్రయత్నం చేయనవసరం లేదు. ముక్తిలో నుండి మరలా జీవన్ముక్తిలోనికి రావడానికి తీవ్ర పురుషార్థం చేయాలి. అంటే పరంధామంలోనే ఉండిపోకుండా రాబో స్వర్గంలో జన్మ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మోక్షం అంటే ఏమిటి? సాధు సన్యాసులు, ఇతర మత ప్రవక్తలు ముక్తి లేక మోక్షం జీవన్ముక్తి కంటే కూడా గొప్పదని భావిస్తుంటారు. ఈ సృష్టిలో బాధలు, దుఃఖాలు మొదటి నుండే వస్తున్నాయని వీరి అభిప్రాయం. ఆత్మ శారీరక బంధనంలో తగులుకొని జనన మరణ చక్రంలో పడి ఉన్నంత వరకు దానికి శారీరక రోగాలు, ముసలితనం, చావు మొదలగు వాటి నుండి విముక్తి కలగనే కలగదని వారంటారు. కావున జన్మరాహిత్యమే తమ లక్ష్యంగా చేసుకుంటారు. ఆత్మ విముక్తి పొంది తిరిగి భూమిపై ఆవాగమన చక్రంలోనికి రానవసరం లేకుండా విడుదల లభిస్తుందని వారి విశ్వాసం. సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం చేస్తారు. బ్రహ్మతత్వం అనేది పరమాత్మ నివాసమని, ఆ బ్రహ్మతత్వంలో పరమాత్మ జ్యోతిర్బింజ స్వరూపుడై ప్రకాశిస్తుంటాడని తెలియక ఆత్మ బ్రహ్మలో లీనమైపోతుందని వారి భావన. తమ ఆత్మలు పరమాత్మలో కలిసిపోతాయని అభిప్రాయం కలిగి ఉంటారు. ఆత్మ అమరమైనది, అవినాశి. లీనమైపోవడం అంటే ఆత్మల అస్తిత్వమే సమాప్తి చెందుతుంది అని అర్థం. అప్పుడు ఆత్మను అవినాశి అని ఎలా అంటారు? పరంధామంలో వ్యాపించి ఉండేది బ్రహ్మం అనే పేరుగల జడత్వం. కానీ ఆత్మ చైతన్య సత్తా కలిగినట్టుది. కనుక ఆత్మ ముక్తావస్థలో ఉండిపోవటం కానీ లీనమవటం కానీ జరగదు. ముక్తావస్థలో ఉన్న ఆత్మ ఒక వాసస్పతిక బీజంతో పోల్చవచ్చును. బీజంలో ఏ ప్రకారంగా మొక్కగా మొలకెత్తే గుణం ఉంటుందో అలాగే మానవాత్మల్లో కూడా ఈ సాకార సృష్టిపై తమ పాత్రను అభినయించుటకు శరీరాన్ని ధరించే నైసర్గిక స్వభావం ఉంటుంది. ఆయా అనుకూల ఋతు సమయం రాగానే విత్తనం మొలకెత్తినట్లు ఆత్మకు కూడా కల్పం మొదట్లో భలే సమయం రాగానే సృష్టి నాటకంలో పాత్రాభినయం చేయాలనే కోరిక స్వాభావికంగా కలుగుతుంది. ఆత్మ తన పాత్రను సరిగా అభినయించినంత వరకు విజేతై ఆనందానుభూతిని పొందుతుంది. ఆత్మ జన్మలు తీసుకుంటున్న కారణంగా దేహాభిమానంలో చిక్కుకుపోయి దుఃఖ అశాంతిలో పడిపోతుంది. సహజంగానే తన పాత్ర పట్ల వైముఖ్యం కలిగిన విసుగు చెంది ముక్తికాంక్ష బయలుదేరుతుంది. ఆటలాడి అలసిపోయి నిద్రపోవాలనుకునే స్థితితో దీన్ని పోల్చవచ్చును. పిల్లవాడు సదా నిద్రపోడు. నిద్ర కేవలం క్షణిక విశ్రాంతినిచ్చేది మాత్రమే. నిద్రించి లేవగానే పిల్లలు మరలా ఆటలాడుకు సిద్ధమవుతారు. అదేవిధంగా అనాదిగా మానవాత్మ ముక్తి నుండి జీవన్ముక్తి, జీవన్ముక్తి నుండి జీవన బంధన ఇలా చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. వీటిలో ఏ స్థితి కూడా చిరస్థాయిగా ఉండదు. జీవన బంధనంలో చిక్కుకుపోయిన ఆత్మకు ముక్తి మరియు జీవన్ముక్తి ప్రసాదించే సద్గురువు శివ పరమాత్మ ఒక్కరే. అతనికి శరీరం గాని భవబంధాలు గాని ఉండవు.